వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నిరుపేదలకు అండగా ఉంటా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. జగ్గంపేటలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక వివరాల్లోకి వెళ్తే, జగ్గంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి వత్సవాయి రాజన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోను జగ్గంపేట మెయిన్ రోడ్లోనూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ సిబ్బందితోనూ అంగన్వాడీ ఆశా వర్కర్తోనూ విధులను శుభ్రపరిచి ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కూర్చోండి, అతికించుకోవాలి. రామకృష్ణ గారు తప్పండి, అది అటుకు వచ్చేస్తున్నారు. అమ్మా కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం ప్రశ్నించే గొంతుక నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే యోధుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలను నల్గొండ జిల్లా దేవరకొండ కొండమల్లపల్లి పట్టణాలలో అంబేద్కర్ విగ్రహాల వద్ద అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో క్యూ న్యూస్ శనార్థి తెలంగాణ దేవరకొండ ఇన్ఛార్జ్ అడపు సతీష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అక్షరం ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ ఎప్పటికప్పుడు నిజాలను నిర్భయంగా చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో గత పాలకుల అవినీతి ఆగడాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరుస్తూ అంచెలంచెలుగా ఎదిగారని ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని తన భుజాలపై వేసుకొని బీసీలను చైతన్యపరుస్తూ రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం మల్లన్ననే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికంటి ఆంజనేయులు, ఎంఆర్పీఎస్ నాయకులు యాదగిరి, సహదేవుడు, అంజీ, గిరి సుమన్, హబీబ్, ప్రజా సంఘ నాయకులు రమేష్ గ్యారగిరి, మార్కెట్ డైరెక్టర్ రమేష్ వెంకటేష్, రిపోర్టర్ లింగం తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ కూరగాయల మార్కెట్లో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీఎస్ఏ అధ్యక్షులు బాలసాని మణిదీప్, తుమ్మ రాజ్కుమార్లు మాట్లాడుతూ కూరగాయల మార్కెట్లో దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్, సుల్తానాబాద్లోని మహాలక్ష్మి డెంటల్ క్లినిక్లో వైద్యం సులభమయ్యే విధంగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీఎస్వీఓ అధ్యక్షులు బాలుసాని మణిదీప్, యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్కుమార్, రాజీవ్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు దేశెట్టి రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే బస్తీ డెంటల్ ఫ్రీ డెంటల్ చెకప్ కార్యక్రమం అయితే ఆ టీడీఎస్ఏ ఆధ్వర్యంలో చేపట్టాం. దాంట్లో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని రాజు మార్కెట్ ఏరియాలో మార్కెట్లో ఉన్న అందరి కూరగాయల వ్యాపారులతో పాటు ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు అందరికీ కూడా ఉచిత డెంటల్ పరీక్షలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉచిత దంత పరీక్షలే కాకుండా వారికి ఉచితంగా మందులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలు అమ్మే వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబం కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడే కష్టపడుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క టీడీఎస్ఏ అసోసియేషన్ వంతుగా మేము ఒక చిన్న సహాయం ఏదైతే మన యువ సంకల్ప అధ్యక్షులు రాజ్కుమార్ అన్న గారి పిలుపు మేరకు మన సుల్తానాబాద్ మార్కెట్ దానికి చైర్మన్ రాజ్కుమార్ అన్న గారు మమ్మల్ని సంప్రదించి అడిగారు. ఖచ్చితంగా కూరగాయలు అమ్ము వ్యాపారులు ప్రతిరోజు నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు ఇక్కడ కష్టపడుతూ పని చేస్తారని చెప్పారు. సో అది దృష్టిలో ఉంచుకొని మేము వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మన మార్కెట్ ఏరియాలో అయితే ఉచితంగా దంత వైద్య పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మెరుగైన చికిత్స కోసం ఇక్కడ డాక్టర్ మహాలక్ష్మి డెంటల్ క్లినిక్తో పాటు హైదరాబాద్కి అయితే పంపించడం జరుగుతుంది. రోజు తెలంగాణ డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ మనదీప్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ రాజీవ్ 200-300 అంటే రికార్డులు దొక్కాడే సంసారాలు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చూపించుకోలేరు కాబట్టి 1-2 సార్లు తమ్ముడిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తమ్ముడు మీరు ఎక్కడైనా ఇక్కడికి వచ్చి ఒకసారి మా ఈ రాజీవ్ కూరగాయల మార్కెట్లో మీరు ఈ క్యాంప్ ఏర్పాటు చేయాలి అది అని చెప్పి అంటుంది. కంపల్సరీ మేము మీకు వస్తామని చెప్పి అన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఫ్రీ చెకప్తో పాటు ఫ్రీ మెడిసిన్ కూడా అందించారు. అట్లే మహాలక్ష్మి క్లినిక్ వారు కూడా వారు పూర్తి సహాయ సహకారాలు మాకు అందించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మీపతి శాంతిపురం మండలం కార్యాలయం ముట్టడి. కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పెట్రోల్ బాటలతో మండల కార్యాలయానికి చేరుకున్న బాధితులు తమ భూమిని అక్రమంగా కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. అక్రమకారులకు అండగా మండల తహసీల్దార్ ఆన్లైన్ నందు పత్రాలు మారుస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు. న్యాయం కావాలంటూ శనివారం మండల కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు. అందుబాటులో లేని తహసీల్దార్ న్యాయం జరగకుండా పెట్రోల్ పోసుకొని పట్టించుకోకుండా బాధితులను నేను ఆపలేను కదా అంటున్న డిప్యూటీ తహసీల్దార్. మాకు ఎవరు లేదు సార్. మాకు స్కీమ్ డబ్బులు లేని వాళ్ళు అంతా ఉండేది సార్. మేము మాకు ఎవరు ఏమీ లేదు సార్. ఎవరు లేదు సార్. నాయనపల్లి సార్. మా నాయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. వద్దు లక్ష్మమ్మ మాది. మా అమ్మ స్కీమ్ డబ్బులు లేదు. వేరే వాళ్ళు దొరుకునే వాళ్ళ పేరు పైన చేసుకొని దోర్చనంతా మా సొత్తు మాదే అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు. నిన్న వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు పైన ఆన్లైన్లో మార్చుకున్నారు. వద్దంటే కూడా మార్చినారు. మాకు న్యాయం జరగాలి మాకు.
ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర సార్ కర్ణాటక వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు దోచంగా వాళ్ళు చేసుకుంటే వాళ్ళ పైన వీళ్ళు మార్చి వాళ్ళ పేరు మార్చేసినారు. అది అడిగిన దానికి నన్ను బయటకు పోని చెప్పినారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. చెప్పేది నడిపట్టి గంటే బయటకు పోని చెప్పినారు సార్. లోపల ఉండాలి అధికారులు సార్. వేరే వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు పోయి చేసుకొని మమ్మల్ని బెదిరించి తొరిమినారు. మాది నాయనపల్లి. మా నాయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. మా అమ్మకు మత్స్యంతం లేదు. వేరే వాళ్ళు మా భూమిని మా తాతల సొత్తుని వాళ్ళ పైన మార్చుకొని రిజిస్టర్ చేసుకొని మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది అని చెప్పి దౌర్జన్యం చేసి నన్ను మండల ఆఫీస్లో వచ్చి వాళ్ళ పైన ఆన్లైన్లో మార్చినారు. వద్దంటే కూడా ఆన్లైన్లో అధికారులు మార్చినారు. మాకు న్యాయం జరగాల. న్యాయం జరగకపోతే మండలాఫీస్ ముందరే అందరూ ఆత్మహత్య చేసుకుంటాం. మాకు ఇదే దిక్కు ఎవరు లేదు సార్. వెనుక ముందు చెప్తారు సార్. చెప్తే కూడా నువ్వెవరు మాకు చెప్పేదానికి అని చెప్పి సార్ నన్ను బయట తరిమేసినారు. వాళ్ళు వచ్చి లోపల కూర్చోబెట్టుకొని వాళ్ళకి అన్ని ఆన్లైన్లో ఎక్కించేసి వాళ్ళని పంపించేసినారు సార్. మాకు ఎవరు లేదు సార్. మాకు న్యాయం జరగాలి సార్. రాజపేట రోడ్లో సుమమ్మ అని వచ్చి ఒక ఆయన కర్ణాటక ఆయన చింతూరు రాజపేట రోడ్లో ఆ అమ్మ వచ్చి మా అమ్మ స్మరించలేదు సార్. అమ్మ దగ్గర మా తాత సొత్తు రిజిస్టర్ చేసుకుని మాకు తెలియకుండా అది మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది, ఇది వదిలేసి వెళ్ళిపోండా అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. అట్లా వచ్చి వాళ్ళే సార్ బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు నన్ను వచ్చి ఆ మండల ఆఫీస్లో అది ఎంఆర్ఓ సార్ దగ్గర ఆన్లైన్లో హన్మకొండ జిల్లా భీమరదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఎదుట మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. వీరముచ్చుల నాట్య విన్యాసాలు, ఆటపాటలు కొత్తకొండ క్షేత్రంలోని భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అగ్నిగుండాల నుంచి నడిచేందుకు పోటీ పడ్డారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతా కట్టుదిట్టం చేశారు. తెలిసి తెలియక చేసిన పాపాలు అగ్నితో దహింపజేయాలని వేడుకుంటూ భక్తులు నిప్పుల్లో నడిచారు. పంటలు బాగా పండాలని, కాలం సమృద్ధిగా కావాలని రైతులు తీసుకొచ్చిన ఆముదాలు, పత్తి, కందులు, మినుములు తదితర ధాన్యాలు అగ్నిగుండంలో వేసి వేడుకున్నారు. శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి సమేతంగా ప్రభలతో మంగళ వాయిద్యాల నడుమ అగ్నిగుండాల వద్దకు తీసుకువచ్చిన వీరశైవ ఆగమ రాష్ట్ర అధ్యక్షులు మంగిపంటం పరమేశ్వరయ్య ప్రత్యేక హారతి నివేదించారు. స్థానిక శాసనసభ్యులు మంత్రివర్గ గుణప్రభాకర్ గారి ఆదేశానుసారం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధిపతులతో ఎవరెవరు ఏం పని చేయాలి, ఎలా ఎక్కడ ఎవరు ఉండాలనే విషయంలో వారు సూచనలు చేశారు. దానికి అనుగుణంగానే అందరూ వారు పనిచేశాము. మరి వారి ఉత్సవ కమిటీ సభ్యులను నియమించారు. దానికి చైర్మన్గా చంద్రయ్య గుప్తా గారు నియమించారు. వారి గతంలో 3 సార్లు చైర్మన్గా చేశారు. వారి సూచనలతో సలహాలతో జాతర సక్సెస్గా జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ వారు 550 మంది సిబ్బందితో పోలీస్ నిర్వహణ చేశారు. మరి వైద్య శాఖ కానీ, టూరిజం కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ సహకరించారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈరోజు అగ్నిగుండాలతో ముగిశాయి. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నాం. నా పేరు కిషన్ రావు, కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం. ఇంజనీరింగ్ సమస్యల పరిష్కారం కొరకు మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మైబాద్ సెక్షన్ కార్యాలయం ముందు పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని, ట్రాక్మెన్లపై పనిభారం తగ్గించాలని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ యుగేందర్ యాదవ్ హాజరై మాట్లాడారు. రైల్వే ఏర్పడిన నాటి నుండి రైల్వే ఇంజనీరింగ్ కార్మికులు అధిక పని భారంతో ఇబ్బంది పడుతున్నారు అని, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు పైబడినా ఇంకా బ్రిటిష్ కాలం నాటి మాన్యువల్స్ వల్ల ట్రాక్ మెనులు రోజుకొక్కరు ప్రమాదం కారణం చేతనో, అధిక పని భారం వల్ల అనారోగ్యం చేతనో మరణం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని పీవే కార్యాలయం ముందు ఆందోళన
చేయాలని పిలుపునియడం జరిగింది. మరి ఆ దానిలో భాగంగా ఈరోజు మనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బ్రాంచ్ యూత్ ప్రెసిడెంట్ కామ్రేడ్ రమేష్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. డియర్ కామ్రేడ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అంటే ఈరోజు మంత్రిగీడర్ పిలుపు మేరకు మన అన్ని టీవీ ఆఫీసుల ముందు ధర్నా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయమని వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన మహబూబాద్ వరంగల్ బ్రాంచ్ తరఫున మహబూబాబాద్ పీడబ్ల్యూ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమంలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే మన ఇంజనీరింగ్ కార్మికులు చాలామందికి పనిభారం రోజు రోజుకు పెరుగుతుంది. కావున ఇలాంటి విషయాన్ని అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వాలు కానీ ఇంకా ఎన్ని రోజులు పనిని విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు, కానీ దీంట్లో సమస్యలను తగ్గించలేకపోతున్నారు. అదేవిధంగా స్ట్రెంత్ను కూడా చాలా తక్కువగా రిక్రూట్ చేస్తూ ఒక్కరు చేసే పనిని అంటే ఇద్దరు ముగ్గురు చేసే పనిని ఒక్కరితో చేపిస్తూ చాలా పనిభారం వేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సమస్యలను తగ్గించాలి. అదేవిధంగా 2 షిఫ్టుల విధానం కొనసాగిస్తే అది చాలా వరకు బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్రాగ్మెంట్ టు అంటే ఇంజనీరింగ్ టు అదర్ డిపార్ట్మెంట్కు అవకాశం కూడా కల్పించాలి. అదేవిధంగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయం చాలా ఉంది. ఇప్పుడు మనం రిక్రూట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. మనకు వచ్చే శాలరీస్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు ప్రతి ఒక్క ట్రాక్మెంట్ చూడండి, మినిమం 40 నుంచి 50 వేల కూడా ఇంతవరకు రాలేదు 10 సంవత్సరాలు అయినా కూడా. అదే స్టేట్ గవర్నమెంట్లో చూడండి, ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు అయినాక మినిమం 60 నుంచి 70 వేల జీతం వస్తుంది. కానీ మనకు 40 నుంచి 50 వేలు కూడా రావట్లేదు ఇంతవరకు కూడా. మరి ప్రభుత్వాలు ఇలాంటి అణచివేతలు చేస్తున్నటువంటి క్రమంలో మనం విపరీతమైనటువంటి పనివారం చేస్తున్నా కూడా మనకు కనీసం గుర్తింపు లేకుంటున్నది. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా అదేవిధంగా ట్రాక్మెన్లకు అన్నింటిలో కూడా ప్రమోషన్లు ఇవ్వాలి. అదేవిధంగా లేడీస్ కూడా ఇక ఈ ట్రాక్మెన్లో ఏం చేస్తారు లేడీస్ అనే వాళ్ళు వారికి సేమ్ పురుషులకు ఏ విధంగా ఉన్నదో స్త్రీలకు అదే విధమైనటువంటి పనిభారం ఉంది. కాబట్టి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా జేఈపీవే డీసెంట్రలైజేషన్ కూడా చేయాలనే చాలా డిమాండ్స్ తోటి మనం ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. పనిభారం తగ్గించాలి. ఇంజనీరింగ్ పనిభారం తగ్గించాలి. ఇంజనీరింగ్ పనిభారం తగ్గించాలి. కుప్పం కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళుల కార్యక్రమం కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట 13, 14, 15 వార్డులకు టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, మాజీ జయంతి చైర్మన్ సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పేద ప్రజలకు చేసిన సేవలు మరవలేనిదని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సుకుమార్ వరదరాజులు, మణి, ఉదయ్ కుమార్, అనౌన్స్మెంట్ మురళి, మణియప్ప, వాసు, మగి మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా కుప్పం కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ చేరి ఆయనకు నివాళులు అర్పిస్తున్న సమయంలో ఆయన యొక్క జ్ఞాపకాల్ని చిరస్మరణీయంగా గుర్తుకు తెచ్చుకోవాలి. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ నివాసాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తి రామారావు గారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానేత, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన
వ్యవస్థాపకులు. ఆయన ఈ లోకాన్ని భౌతికంగా విడిచిపోయిండొచ్చును, కానీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఆయన ఈ యుగాంతం వరకు నిలిచిపోతాడని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నటువంటి సమయంలో ₹2 కిలో బియ్యం నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌములుగా ఆయన ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఉన్నటువంటి వ్యక్తి ఈ పార్టీని వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి పేద ప్రజల కోసం కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పెట్టి ఆ రోజు అన్నము అనే ఒక పదానికి అర్థం తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం కుప్పం కొత్తపేటలో మొత్తం 13, 14, 15 వార్డులు ఉన్నటువంటి ప్రాంతంలో నిరుపేదలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటూ మనమందరూ కూడా ఆయన వర్ధంతికి నినాదాలు చేస్తూ ఆయనను తలుస్తూ ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలని ప్రజలకు ఎప్పుడు కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే పేదలకు ఇళ్ళు కట్టివ్వడం, అదేవిధంగా ₹2 కిలో బియ్యం ఇవ్వడం, ప్రతి ఒక్కరికి గుడ్డలు చీర దోవతి అనేది కూడా ఇచ్చి పేద ప్రజల కోసం చేసినటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను. వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 క్రీడా పోటీల్లో భాగంగా కాజీపేటలోని సెయింట్ గ్రాబియల్స్ పాఠశాల మైదానంలో సెంట్రల్ జోన్ ఆర్మూర్ పోలీస్ విభాగాల మధ్య నిర్వహిస్తున్న ఫుట్బాల్ మ్యాచ్ను సిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా పోలీస్ కమిషనర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. Captain. Heads. Heads. Okay. Hey. Captain. Heads. Heads.
సిద్దిపేట తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలనే ఆశతో కోస్టా అనే యాప్లో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వందల మంది మోసపోయిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో చోటు చేసుకుంది. ఎక్కువ మంది ప్రజలు ఆన్లైన్ మోసానికి గురైనట్లుగా కోస్టా అనే యాప్లో అధిక లాభాలు వస్తాయనే ఆశతోటి పెట్టుబడి పెట్టి కొంతకాలం కొంతమందికి ముందుగా పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఏదో కొంత రిటర్న్స్ వచ్చినాయని దానికి ఆశపడి మిగతా ఎక్కువ మంది దాంట్లో పెట్టి తర్వాత గత 2 రోజుల నుంచి ఆ యాప్ క్లోజ్ అయింది, అది పనిచేయట్లేదని ప్రజలందరూ చాలా పెద్ద మొత్తంలో మోసపోయినట్లుగా మీడియా ద్వారా పేపర్లలో సమాచారం అందుతుంది. దీని మీద విచారణ జరపడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు ఎవరికి సులభంగా రావు. అధిక వడ్డీలకు అత్యాశకు పోతే మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అట్లా మోసానికి గురి కాకుండా ఉండాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా పలానా దాంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పినట్లయితే, మిమ్మల్ని మోసపుచ్చినట్టుగా డైరెక్ట్గా ఏమైనా సమాచారం ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి. వెంటనే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎవరు ప్రలోభ పెట్టినా కానీ అట్ట వ్యక్తుల్ని సహించేది లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వాట్సాప్లో వచ్చినటువంటి లింకులు, సోషల్ మీడియాలో కనిపించేటటువంటి అత్యాశకు సంబంధించినటువంటి ప్రకటనలను ఎవరు నమ్మకండి. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలని, ఏమైనా ఉంటే వెంటనే పోలీసుకు సమాచారం అందించండి. మీ యొక్క డబ్బులు కనుక ఏమైనా పోయినట్లయితే ఇమీడియట్గా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కంప్లైంట్ చేసినట్లయితే మీ యొక్క డబ్బులు మళ్ళీ తిరిగి వాపసు తెప్పించే విధంగా కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలని మనవి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.